రైట్ కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. పెద్దారెడ్డి కేసులో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అలౌ చేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా కూడా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పెద్దారెడ్డి మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు వేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్ పై హైకోర్టు సీరియస్ అయింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు కావాల్సిన చర్యలు అన్ని తీసుకోవాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో పోలీసులు తనను తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. గతంలో హైకోర్టు అనుమతి ఇచ్చిన తాడిపత్రికి వెళ్లేందుకు తగిన భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ రెడ్డి పెద్దారెడ్డికి లేఖ రాశారు. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన తాడిపత్రిలో ఉంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం విధిస్తూ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక గత వారంలో మరోసారి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. తిమ్మంపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైకోర్టులో అనంతపురం ఎస్పీ జగదీష్, తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు పెద్దారెడ్డి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పెద్దారెడ్డి కేసులో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అలౌ చేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దాంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా కూడా పోలీసులు అడ్డుకోవటం జరిగింది. కోర్టు వెళ్లటానికి అలౌ చేయాలని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అడ్డుకున్నారు. అందుకని చెప్పి పెద్దారెడ్డి మళ్లీ కూడా కోర్టు ధిక్కరణ కేసు వేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్ పై హైకోర్టు సీరియస్ అయింది ఇదే విషయంలో. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే అసలు పెద్దారెడ్డిని ఎందుకు అలౌ చేయలేదనేది కూడా ఒక సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఒకవేళ కనుక వెళ్తే అక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది, శాంతి భద్రతలకు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కూడా తనను తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని కూడా పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. అయితే గతంలో హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా తాడిపత్రి వెళ్లేందుకు తగిన భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ పెద్దారెడ్డికి లేఖ రాశారు. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించబోమంటూ కూడా పోలీసులు స్పష్టం చేస్తూ ఆ లేఖలో రాయటం జరిగింది. ఆయన తాడిపత్రిలో ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలోనే ఆయన నివాసంలోనే ఆయన్ని గృహ నిర్బంధం విధిస్తూ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. మళ్లీ గత వారంలో మరోసారి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లటానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు మళ్లీ తిమ్మంపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీంతో హైకోర్టులో అనంతపురం ఎస్పీ జగదీష్ మీద, తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ మీద, వీరిద్దరి మీద కూడా కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు పెద్దారెడ్డి.
అయితే ఈ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులను ఆదేశించింది.